ఆగస్ట్ 20, 1990, తొమ్మిది ఆగస్ట్ ముప్పై 20, ఆ, 9:30 సార్ నైన్టీన్ ఉదయం. 9:30 ఉదయం. ఓకే. 30 అండి. చూసాను అయ్యా 9:30. ఓకే. ఓకే, ఎవరు ఓకే, చెప్పారు? ఓకే. ఎవరు ప్రిపేర్ అయ్యారు? ఎవరైనా చెప్తారా? ప్రిపేర్ అంటూ ఏం అవ్వలేదు సార్. కాకపోతే పెళ్లి ఇది కదా అది ఫస్ట్ అయితే ఆ మూన్ 11th లో ఉన్నందుకు బ్రహ్మచర్య యోగాలు ఉన్నాయా లేదా అని చూడాలి. ఓకే. 5, నన్ను 6, చెప్పండి. 9 కనెక్షన్ రాశిలో ఉందా లేదా అని. సాటర్న్ వచ్చే ఎవరో ప్రిపేర్ అయ్యారంట, నా- చెప్తారా? చెప్పండి. నన్ను చెప్పమంటారా సార్? చెప్పండి. లగ్నం కన్యా లగ్నం కదా సార్. ఉమ్, సప్తమాధిపతి గురువు పుష్యమిలో ఉన్నాడు సార్. ఓకే. మ్యారేజ్ కి డిలేలు ఓకే. కూడా ఉండొచ్చు. ఓకే. కసుపు కాదండి, డిస్పోటిజర్ చంద్రుడు కూడా ఆశ్లేషాల్లో కర్కాటకంలోనే ఉన్నాడు సార్. ఓకే. మిగిలిన గ్రహాలు కూడా చూసేయండి. ఆలస్య ఓకే. ఆలస్య వివాహానికి ఉంటుంది. ఓకే. ఆ శుక్రుడు. నవాంశలో కూడా ఉమ్, ఓకే. లగ్నాధిపతి, ఒక నిమిషం. లగ్నాధిపతి ఆశ్లేష, చంద్రుడు ఆశ్లేష. ఓకే. ఆ, సప్తమాధిపతి గురువును ఉమ్, ఓకే. డిస్పోజిటర్ సప్తమాధిపతి గురువు. చంద్రుడు ఓకే. సప్తమాధిపతి గురువు. పుష్యమిలో ఉన్నాడు సార్. పుష్యమి. ఉమ్, ఓకే. శుక్రుడు లగ్న పుష్యమిలో. ఓకే. బుధుడు, లగ్నాధిపతి బుధుడు చూడండి ఇక్కడ కన్యకలో మ్యారేజ్ ఇష్యూస్. కాదండి, సప్తమ భాగ్యాధిపతి కలిసి టైమింగ్ ఉన్నారు ఇష్యూ కదా. చెప్పచ్చు సార్. టైమింగ్ ఇష్యూ టైమింగ్ ఇష్యూ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అంటే మకా సార్. లగ్నాధిపతి లగ్నం చిత్త, లగ్నాధిపతి మెర్క్యూరీ ఇన్ ఉత్తరా ఫాల్గుని, డిస్పోజిటర్ సన్ ఇన్ మఖా. ఓకే. ఓకే. సప్తమ భాగ్యాధిపతులు కలిసి ఉన్నారమ్మా. ఓకే. ఇది ఆ, కొంతవరకు కొంచెం ఇబ్బంది పెట్టే విషయం. ఓకే. నవాంశలో కూడా మళ్ళీ అష్టమాధిపతి లగ్నంలో ఉన్నాడు సార్. అదేంటి మరి నాకు అలా లేడు? నవాంశలో అష్టమాధిపతి లేడే? అంటే నేను వేరే యాప్లో చూసానండి, నాకు ల్యాప్టాప్ లేదు. మరి ఏ యాప్ లో చూసినా ఇదే రావాలి, ఇంకోటి ఎలా వస్తుంది? ఏముంది మీకు నవాంశ లగ్నం? నవాంశ లగ్నం సింహం అయింది సార్. గురువు లగ్నంలో ఉన్నాడు. గురువు లగ్నంలో ఉన్నాడా? నేను దీనిలో మళ్ళీ ఇంకో యాప్ చూడాలి. అలా లేడు మరి. ఓకే. ఆ, కానీ ముందు రాశితుల్య నవాంశ చూడండి ఎప్పుడైనా సరే. ఓకే. ఆ, రాశితుల్య నవాంశ చూస్తే ఏం తెలుస్తోంది? రాశితుల్య నవాంశ చూస్తే లాభాధిపతి సప్తమంలో ఉంటాడు, సప్తమాధిపతి లగ్నంలో ఉంటాడు కదా. లాభాధిపతి సప్తమం, సప్తమాధిపతి లగ్నం. అలాగే తృతీయ పంచమాధిపతులకి పరివర్తన. ఓకే. పంచమాధిపతి లాభాన్ని చూస్తున్నాడు, పంచమాధిపతి పంచమాన్ని చూసుకుంటాడు. ఆ, శని కుజులు పరివర్తనలో ఉన్నారు. అదేమ్మా, శని కుజుల పరివర్తనలో ఉంది. రాశితుల్య నవాంశంలో అయితే తృతీయ పంచమాధిపతుల పరివర్తన. ఓకే. 11th లార్డ్ 7th హౌస్ లో ఉన్నాడు. ఓకే. 5th హౌస్
థర్డ్ హౌస్ ఇంటర్చేంజ్ ఉంది రాశి తుల్యం నుంచి అయితే. ఓకే. ఇక్కడ నుంచి చూస్తే కనుక ఏం లేవు బ్రహ్మచర్య యోగాలు ఇక్కడ నుంచి నవాంశంలో లేవు కదా, ఉన్నాయా? శని ఆ, ఇంకా కుజుడు ఒకటే ఇంట్లో ఉన్నారు కదా సార్, 7th 9th లార్డ్ నవాంశలో. ఓకే. సెవెంత్ లార్డ్ ఫోర్త్ హౌస్. ఓకే. ఆ ఇంటర్చేంజ్ అంటారా మీరు? ఓకే. ఫిఫ్త్ హౌస్ ఆ, లింక్ ఏం లేదా? అదే కానీ ఇంటర్చేంజ్ లో ఉన్నప్పుడు రెండు. ఓకే. నైన్త్ హౌస్. ఓకే. నైన్త్ హౌస్ సాటర్న్ మార్స్, నైన్త్ హౌస్ ఇంటర్చేంజ్. అది ఏమైనా కనెక్షన్ కన్సిడర్ చేయొచ్చా సార్ అలా? కరెక్టేనా? అవ్వచ్చు, కన్సిడర్ చేయవచ్చు. ఏం చేస్తాడు బాబు ఈ బాబు? మ్యూట్ లో ఉన్నారు మీరు. అబ్బాయి ఇన్స్టాల్మెంట్ వ్యాపారం చేస్తాడండి తెలంగాణలో. ఇన్స్టాల్మెంట్ వ్యాపారం అంటే ఈ మన మిక్సీలు గట్టా మొత్తం ఓకే. ఇవి ఉంటాయండి, మొత్తం బయట కొన్ని బీరువాలు గట్టా ఇచ్చి కట్టించుకుంటుంటాడు. ఓకే. తండ్రి ఉన్నాడా, తండ్రి లేడా? ఉన్నాడు సార్. ఓకే. 11వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు. ఫిఫ్త్ హౌస్ ఉత్పన్న తార, 11వ ఇంట్లో చంద్రుడు కాబట్టి ఉమ్, అష్టమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. ఈ టైం ఎంత కరెక్టో తెలియదబ్బా, ప్రాబ్లం. టైం కరెక్ట్ తెలుసుకోలేదండి. టైం కరెక్ట్ గానే ఇచ్చారండి, ఇది సరిపోయింది అన్నాడు అబ్బాయి. సోమవారం ఓకే. అతను ఇన్స్టాల్మెంట్ వ్యాపారం కదా చేస్తున్నాడు. ఇన్స్టాల్మెంట్ ఫైనాన్స్ కూడా చేస్తాడండి. అంటే తక్కువ ఫైనాన్స్ చేస్తుంటాడు. అంటే డబ్బులు వడ్డీకి ఇచ్చి, అదే డబ్బులు ఇచ్చి కట్టించుకుంటారు కదండి. ఉమ్. అది చేస్తుంటాడు. 9:30 కాదు, 9:36. 9:36. ఓకే. ఇక్కడ నవాంశలో కూడా భూతత్వ రాశి అవుతుంది, ఆయ్. దశాంశలో కూడా భూతత్వ రాశి అవుతుంది. చతుర్థ లాభాధిపతి లగ్నం. ఓకే. ఇంటికి కావాల్సిన వస్తువులు తీసుకోవడానికి ఏంటి అంత గోళం ఉంది అక్కడ? సార్ ఇప్పుడు ఏం రావట్లేదు కదా సార్ సౌండ్? ఉమ్. ఏం చేశారు వాళ్ళందరినీ కొట్టారు వెళ్ళి? లేదు సార్, తలుపు తీసుకుని సార్ మా అబ్బాయి మాట్లాడుకుంటున్నాను. ఉమ్. ఇప్పుడు సందర్శన జరుగుతుంది కదా సార్. వేరియేషన్ వింశోత్తరి దశ వేరియేషన్స్ ఉంటాయి, అవి వాడుతున్నాను. ఓకే.
సార్ ఒక పాయింట్ చెప్పొచ్చునా సార్? ఎప్పుడు చెప్పొచ్చు, పాయింట్ రెడీగా ఉంటాను నేను వినడానికి. చెప్పండి, ఎవరు చెప్పక కరెక్ట్ నేను చూస్తున్నాను. తెలీదు అందుకని. రాహు 5 ఇంట్లో ఉన్నారు. 5 రాశి చార్ట్ లో. ఉమ్. ఫిఫ్త్ లార్డ్ వెళ్ళి సాటర్న్ ఐ థింక్ ఉత్తరాషాఢలో ఉన్నట్టున్నారు. అంటే ఎవరికైనా పెళ్లి చేసుకుంటాను వస్తాడా? అనే భావన కల్పించి, పూర్వాషాఢ పెళ్లి చేసుకుంటాను అనే భావన కల్పించి అది క్యాస్ట్ వేరే అమ్మాయిని లేదంటే పెద్దింటి అమ్మాయిని వాళ్ళని తర్వాత డిచ్ చేయడం లాంటిది ఏమైనా జరిగిందా, లేదా రివర్స్ లో ఇతనికి అలాంటిది జరిగిందా అని. ఎక్కడి నుంచి సంబంధాలు చెప్పారు వస్తున్నాయి అది? అంతే అండి. ఎక్కడి నుంచి చెప్పారు అది? 5 ఇల్లు ఇంటి అధిపతి ఆ హౌస్ సాటర్న్ అయ్యి వక్రించి ఆ ప్లేస్ నుంచి 12th లోకి వచ్చారు. పూర్వాషాఢలో ఉన్నారు. ఆ మళ్ళీ అది సాజిటేరియస్ లో ఉన్నారు కదా. సాజిటేరియస్ లో ఉన్నందువల్ల కులాంతరం కానీ మతాంతరం కానీ ఆ వ్యక్తి లవ్ ఇంట్రెస్ట్ లాంటిగా. కాకపోతే రాహు కూడా ఆ, 5వ ఇంట్లో ఉన్నందువల్ల వాళ్ళకి ఆ భావన కల్పించడం ఒక టైప్ ఆఫ్ మాయ గాని మోసం గాని ఉంటుండొచ్చు అని. అలాగా శ్రవణ నక్షత్రంలో శ్రవణ నక్షత్రం నేను ఇంకా వినలేదు సార్. కాకపోతే పొజిషన్ బట్టి చెప్తున్నాను. బాగా స్పీడ్ అయిపోయారేమో అనిపించింది. అంత ఇదిగా వస్తుందని నేను అనుకోవట్లేదు. ఓకే. ఓకే. ఓకే, మార్స్ సపోర్ట్ చేస్తున్నాడు మీ ఆర్గ్యుమెంట్ కి. 9th హౌస్ లో మార్స్. ఓకే. ఓకే, మీరు చెప్పింది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఓకే, చేసుకుందాము అని అనుకుని ఉండొచ్చు, తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఉన్నాయి అవకాశం. బాగానే పట్టుకున్నాం. గుడ్ పాయింట్. కానీ నాకు ఇలాంటి కాంబినేషన్స్ లో వీళ్ళు మోసపడ్డారా వాళ్ళని మోసగించారా అనేది ఎలా చెప్పడం అనేది ఎప్పటికీ. D9 చూసి చెప్పొచ్చు. ఓకే, D9 చూసి చెప్పొచ్చు. 11th హౌస్ లో ఉండే ప్లానెట్స్ ఫస్ట్ హౌస్, అది 7th హౌస్ లో ఉండే ప్లానెట్స్ ఫస్ట్ హౌస్ లో ఉండే ప్లానెట్స్ చూసి చెప్పొచ్చు. ఈ అబ్బాయే చేసి ఉండొచ్చు. ఓకే, 7వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు కాబట్టి చేసుకుందాం అనుకుని ఉండొచ్చు, కొద్దిగా ముందుకెళ్ళి ఉండొచ్చు, తర్వాత చేసుకోవడం మానేసి ఉండొచ్చు. ఇతనికి ఏం నచ్చడం లేదా? వస్తున్నారు కదండి ఈ అబ్బాయి. అంటే కొంచెం హెయిర్ లాస్ అయిందండి, దాని తగ్గట్టు కొంచెం బ్లాక్ గా ఉంటాడు మనిషి. నచ్చుతలేదండి మెయిన్. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కొంచెం ఆస్తి ఉంది మామూలుగా, కొద్దిగా ఉన్నంతలో కొంచెం పర్లేదండి. అది తెలుస్తోంది. పుష్యం అమ్మాయి పుష్యం ఎంత బలంగా ఉంది, అది కనబడుతోంది. బాగానే డబ్బులు బాగానే ఉంది, అది కనిపిస్తోంది. మొన్న రీసెంట్ గా ఒక 3 ఏళ్ళు బిల్డింగ్ కట్టారంటే 1 లక్ష రూపాయలు, అదే లక్ష ఇంచుమించు ఒక 80 లక్షలు పెట్టి. ఆ, ఇద్దరు అన్నదమ్ములు అనమాట. వీళ్ళ పెద్ద ఆయన పెళ్లి అయింది. అయితే అయితే అమ్మాయి బాగా నాసిగా ఉంటాం కానీ, లేదంటే బాగుపోవడం కానీ అలాగా, లేదా బాగా ఏవి లావుకుంటాం కానీ అల్టిమేట్ గా ఈ అట్లా అబ్బాయికి సంబంధం. ఏంటి మీద ఈ అబ్బాయికి వచ్చిన సంబంధాలు ఇతనికి ఏం నచ్చడం లేదు. ఓకే, అదే సప్తమంలో ఓకే. చంద్రుడు, వంశలో సప్తమంలో చంద్రుడు. ఓకే, ఇది ప్లానెట్స్ ఇంకా నేర్పించలేదు, నేర్పిస్తే క్లారిటీ వస్తుంది. ఓకే, ఓకే. ఓకే. ఏం వెయిట్ చేయాలి ఇంకా. ఈ నాకు సార్ నాకేమనిపించిందంటే సార్, అంటే నేను గ్రహాలు బట్టే చూస్తాను, నక్షత్రాల వరకు కొద్దిగా. హలో. చెప్పండి త్వరగా. అదండి. ఇప్పుడు అంటే అదే సూర్య మహాదశలో కేతు ఉన్నాడు కదండి. కేతువు దాటిన తర్వాత శుక్రుడు వచ్చేటప్పుడు కానీ ఏమైనా అయ్యే అవకాశం ఉందా అనిపించిందండి అలా మ్యారేజ్. రావట్లేదు, అలా పని చేయట్లేదు. అందుకనే నేను వింశోత్రి దశ వేరియేషన్స్ నేర్పించాను. ఓకే,
అది పెద్ద సబ్జెక్ట్, వెళ్ళి చూడండి. టైం పడుతుంది. ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడు చెప్పే అంటే కుదరదు. అదేనండి కొంచెం చేయండి. వస్తున్నానండి. అదే ఓకే ఓకే సార్. అమ్మాయి బాగా ఇంకా టైం తెల్లగా పడుతుంది. ఉంటారా తనేమన్నా? తెల్లగా బాగా అందంగా ఉండాలి అనే అలాంటి మ్యాచెస్ చూస్తున్నాను. బాగా బాగా తెల్లగా ఉండాలని కాదండి, మరీ బాగుంట్లాగంటే అంటే బాగా ఏవి లావు కానీ లేకపోతే మరీ సన్నం కానీ వాళ్ళకి వీళ్ళు నచ్చకపోవడం కూడా జరుగుతుందండి. అంటే అబ్బాయికి కూడా కొంచెం హెయిర్ లాస్ అయింది, దాని గురించి అబ్బాయి కూడా నచ్చకపోవడం కూడా జరుగుతుందండి. వీళ్ళకి నచ్చితే వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళకి నచ్చితే వీళ్ళకి నచ్చుతుంది. కట్నం ఓకే. ప్రాబ్లం లేకపోయినా సరే పని అవుతుంది. జూపిటర్ నవాంశ లగ్నం ఉన్నారు, వర్గంలో ఉన్నారు కదా సార్. జనరల్ గా ఈ నేటివ్స్ చాలా బాగుంటారా అని అనుకోవచ్చా సార్? అంత అంత స్పీడ్ అయిపోలేము. ప్రాబ్లం ఏంటంటే అతను ఎలా ఉంటాడో మనకు తెలీదు. ఫస్ట్ థింగ్. రెండో విషయం ఏంటి అంటే ఇక్కడ రాసి చూడండి ఎలా ఉందో. బాగుంటాడు మనిషి అనడానికి, అందంగా ఉంటాడు అనడానికి ఒక చిన్న సింపుల్ ఇది ఉంది. ఏంటంటే మూన్ డిస్పోజిటర్ ఎవరైతే ఉంటారో, చంద్రుడి యొక్క డిస్పోజిటర్ లగ్నంలో కానీ ద్వితీయంలో కానీ ఉంటే బాగున్నట్టు, అందంగా ఉన్నట్టు. D1 లో ఉండాలి ఫస్ట్ థింగ్. ఓకే. ఇప్పుడు D1 లో లగ్నంలో శని ఉండొచ్చు, అయినా కూడా తెల్లగా ఉండొచ్చు. ఎప్పుడు ఉంటాడు అంటే శని డిస్పోజిట్ చేస్తున్న వ్యక్తి చంద్రుడో శుక్రుడో, బ్రైట్నెస్ కదా. అవును సార్. ఓకే. సో శని ఇంట్లో చంద్రుడు ఉండి శని లగ్నంలో ఉన్నాడు అనుకుందాం, తెల్లగా ఉంటాడు మనిషి. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు లగ్నంలో శని ఉన్నాడు తెల్లగా ఎలా ఉన్నారు. శని ఇంట్లో చంద్రుడు ఉంటాడు, లగ్నంలో శని ఉంటాడు. ఓకే. మా వల్ల మీకు ఉంది సార్ అలాగే. ఆ? కర్కాటక లగ్నంలో చంద్రరాశిలో శని, ఆ మన కర్కాటక రాశి అండి, కర్కాటక రాశి అందులో శని ఉన్నాడండి. లగ్నం వచ్చి మెర్కురీ, ఇది శని యొక్క లగ్నం అదండి. కుంభం కాకుండా మకరం. మకరం లగ్నం, అందులో చంద్రుడు ఉన్నాడండి. అమ్మాయి చాలా తెల్లగా ఉంటదండి, ఫుల్ వైట్ అన్నమాట. 7th హౌస్ లో మూన్ ఉంటే లవ్ మ్యారేజ్ అవుతుంది అంటారు, కాదా నిజమా? అంత స్పీడ్ అయిపోతే చాలా కష్టం. నేనైతే అంత స్పీడ్ అయిపోతే చాలా కష్టం అంటాను. అలా ఛాన్సెస్ ఉంటాయి అంటారు కదా, నిజమేనా? చాలా స్పీడ్ అయిపోతున్నారు అంటాను. ఓకే. అంత సులువు అయితే సప్తమంలో ప్రతివాడు చంద్రుడు చూస్తుంది, రేపటి నుంచి లవ్ చేయడం మొదలెడతాడు. అంత సులువు కాదు. ఓకే. సప్తమంలో చంద్రుడు ఉంటే ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అవును ఓకే. అంటారు. చాలా మందిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే చాలా మందిని చేసుకుంటాడని కాదు. ఈ అమ్మాయా ఆ అమ్మాయా ఆ అమ్మాయా ఈ అమ్మాయా అని వెతుకుతూ ఉంటాడు. ఒకటి ఎవరు నష్టపోతారు, లేదు ఆ, చాలా మందికి పెండింగ్ లో పెడతారు. వెయిటింగ్ లిస్ట్ అంటారు చూసారా, ఆ వెయిటింగ్ లిస్ట్ లో పెడతాడు చాలా మందిని సప్తమంలో చంద్రుడు. ఓకే. అందుకే ప్లానెట్స్ నేర్పిస్తాను ఇంగ్లీష్ కొంతమందికి అవినివండి, కొంతమందికి అయినవి చూసాం. సప్తమంలో చంద్రుడు నిజంగానే లవ్ మ్యారేజ్ అయినా చూసాము. కాకతాళి ఏం తల్లి, ఏదో ఒక హారోస్కోప్ 2 హారోస్కోప్లు పెట్టుకుని చూడలేము. ఓకే. లవ్ మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అంటే 11th హౌస్ లార్డ్ 7th హౌస్ లో ఉన్నప్పుడు. నవాంశ చూడండి ఎప్పుడైనా. అవును అవును. 11వ ఇంటి వాడు సప్తమంలో ఉండాలి, ఇప్పుడు ఇలా ఉన్నట్టు. ఓకే. అంటే నవాంశలో 5th హౌస్ కనెక్షన్ కూడా ఉంటే అప్పుడు అవే ఛాన్స్ ఎక్కువ. 5th హౌస్ 11th హౌస్ ఈ రెండుకి మీకు 11th హౌస్ 7th హౌస్ ఈ రెండు మీకు సప్తమానికి కనెక్ట్ అయ్యి ఉంది. సప్తమానికి కనెక్ట్ అవుతాం. సో మీరు ఇందాక వీళ్ళు మోసగించబడ్డారా లేదా రివర్స్ లో జరిగిందా అంటే మీరు నవాంశ చూసి చెప్పచ్చు అన్నారు కదా సార్, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎలా చూసారు అనేది? ప్లానెట్స్ నేర్పించలేక ఓహో. సింపుల్ టర్మ్స్ లో రాహు మోసానికి రాహు ఏం కాదు, రాహు కనెక్షన్ ఉంటే రాహుకాలు పాడు కాదు. ఇప్పుడు ఒక్కో గ్రహానికి ఒక దేవత ఉంటాడు కదా. ఇప్పుడు మనకు తెలుసు అవతారాలు, దశావతారాలు ఉన్నాయి. పరాశర్లో మీకు ఫస్ట్ 8 ఉంటాడు, రవి, రాముడు,
చంద్రుడు, కృష్ణుడు ఇలా ఇచ్చి ఉంటాడు. దాంట్లో చూడండి, చంద్రుడు కృష్ణుడు అయి ఉంటాడు. చంద్రుడికి కృష్ణుడికి చాలా మంది భార్యలు, చాలా మంది గోపికలు ఉన్నారు. ఓకే, అలాగే అస్ఖలిత బ్రహ్మచారి. సప్తమ చంద్రుడు ఒకటే ఎక్కువ రిలేషన్షిప్స్ ని తీసుకురాగలదు, లేదా బ్రహ్మచర్యము తీసుకురాగలదు, లేదా చాలా ఆప్షన్స్ పెట్టుకోగలదు. ఓకే, ఇంతమందిలో ఎవరైనా ఎందుకంటే చూడడానికి కూడా అందంగా ఉండొచ్చు మనిషి, లేదా చేసే పని బాగుండొచ్చు, లేదా ఇతనికి చాలా ఆప్షన్స్ పిక్ చేసుకోవాలి అనిపించవచ్చు, ఏదైనా ఉండొచ్చు మూడింటి. ఓకే, అంటే నేను రెండు కలిపి చెప్పాను. D1 లో కూడా సప్తమంలో చంద్రుడు ఉన్నా, లేకపోతే D9 లో కూడా సప్తమంలో చంద్రుడు ఉన్నా. దీని సమయానుగుణంగా వాడుకోవాల్సి ఉంటుంది. నక్షత్రాలు కూడా చూడాలి సార్. చూడాలిగా మరి, అందుకే చెప్తున్నా సప్తమ అదే ఫస్ట్ అదే మామూలు అదే కదా, సప్తమం అధిపతి పుష్యమి. ఓకే, కుసుమి. సప్తమాధిపతి పుష్యమిలో ఉన్నాడు, ఇది మంచి విషయం కాదు. ఓకే, ఆశ్లేష ఆశ్లేషతో ఉన్నాడు. ఓకే, ఆశ్లేష లో ఉన్నాడండి చంద్రుడు. 4 చంద్రుడు ఆశ్లేషలో ఉన్నాడు కాబట్టి చాలాసేపు తిరుగుతున్నాడు పిల్లల కోసం, అది కూడా కనిపిస్తుంది. ఆశ్లేష చాలాసేపు తిరుగుతారు. లేట్ అయిపోయింది కదండి, బాగా లేట్ అయిపోయి మంచి కంగారు వచ్చిందండి ఇప్పుడు బాగా. ఓకే, అంటే చీటింగ్ ఏదో చెప్తూ ఉంటాను సార్ మీరు. చెప్పానుగా మూన్ సప్తమంలో చంద్రుడు. ఇంకోటి ఆ సాటర్న్ మార్స్ ఎక్స్చేంజ్ జనరల్ గా పరివర్తన ఎలా చూడాలి సార్? మీరు వీడియోస్ ఉన్నాయా మీది? నాకు కనిపించలేదు. ఇంకా ప్లానెట్స్ మొదలెట్లేదమ్మా. నేనేమంటున్నా అంటే ఇంగ్లీష్ చెప్తున్నా కదా, ఇంగ్లీష్ లో రేవతి కంప్లీట్ అయిపోవాలి. కంప్లీట్ అయిపోతే వాళ్ళకి మీకు ఒకటే క్లాస్ నడిపిస్తే సరిపోతుంది. ప్లానెట్స్ ఇప్పుడు శనివారం మీ ప్లానెట్స్ కవర్ చేస్తాను, అదే క్లాస్ మళ్ళీ ఇంగ్లీష్ లో చెప్పేస్తే నాకు పెద్దగా ఒకటి ప్రిపరేషన్ అక్కర్లేదు, రెండు నాకు కూడా చాలా టైం కలిసి వస్తుంది. ఇప్పుడు నాకు ఏమవుతుందంటే అక్కడ ఒక క్లాస్ అవుతుంది 3 వారాలు 4 వారాలు గ్యాప్ తర్వాత, ఇక్కడ ఒక క్లాస్ తర్వాత 4-5 వారాల తర్వాత అక్కడ క్లాస్ వస్తుంది. దానివల్ల నాకు కొంచెం పూర్తిగా నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అదంతా మళ్ళీ నాకు ఒక అరగంట 40 నిమిషాలు ప్రిపరేషన్ కావాల్సి వస్తుంది. జనరల్ గా నాకు ప్రిపేర్ అవ్వడం అంటే చాలా చికాకు. అందుకు ఇంకొక వారం మనం ఎగ్జాంపుల్స్ చేద్దాము, దాని తర్వాత మనం ప్లానెట్స్ చేద్దాం. అందుకే నేను ప్లానెట్స్ ఇంకా చెప్పట్లేదు. ఓకే సార్ ఇంకోటి పెట్టాను సార్. ఏదో ఒకటి ఎవరో పాపం కాసుంటారు కదా, చూద్దాం.